ఈ వీడియోలో బ్లౌజ్కి బ్యాక్ సైడ్ తాళ్ళకి పెట్టుకునే డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. వీడియోలో చూసారు కదా స్టార్టింగ్ అలా అయితే వస్తాయి. దీనికోసం మనం శారీలో కానీ బ్లౌజ్ పీసెస్ కానీ 2 ఆపోజిట్ కలర్స్ వస్తాయి కదా, అలా ఏవైనా సరే 2 ఆపోజిట్ కలర్స్ ఉండే క్లాత్స్ అయితే తీసుకోండి. 2 పీసెస్ ఒక కలరు, 2 పీసెస్ ఒక కలరు, మొత్తం కూడా మనకి 4 పీసెస్ అనేవి ఉండాలి. మనకి శారీ ఒక కలరు, బ్లౌజ్ ఒక కలర్ వచ్చినప్పుడు ఈ మోడల్ అనేది డిజైన్ చేసుకుంటే మనం స్టిచ్ చేస్తే లుక్ అనేది వస్తుంది. రెండు ఒకే కలర్ అయితే అంతేం బాగోవు. ఫస్ట్ అయితే మనం శారీలో ఉన్న క్లాత్ని ఇలా ఒక కలర్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. అలానే ఇప్పుడు ఆపోజిట్ కలర్ ఉంది కదా, మనం వేరే పీస్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా సేమ్ ఇలానే ఫోల్డింగ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మరలా నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా, అంటే ఫస్ట్ ఫోల్డింగ్ చేసినట్టుగానే ఇప్పుడు ఆపోజిట్లో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా సింపుల్గా ఇలా ఫోల్డింగ్ చేసి ఫస్ట్ ఏదైతే ఫోల్డింగ్ చేసుకున్నామో ఆ గ్రీన్ కలర్ క్లాత్ దానిపైన దీన్ని పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని దీనిపైన మనకి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వేసుకునే తాళ్ళు ఉంటాయి కదా, దాన్ని అయితే పెట్టుకోవాలి. చూడండి ఇలా నీట్గా పెట్టుకోవడం వల్లనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఫస్ట్ అయితే ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేయకుండా కూడా మనం స్టిచ్ చేసేయచ్చు డైరెక్ట్గా, కానీ ఒక్కొక్కసారి జరిగిపోతుంది క్లాత్ అనేది, మళ్ళీ ఫినిషింగ్ అనేది చేంజ్ అవ్వకూడదు కాబట్టి మనం ముందే ఒక స్టిచ్ అనేది వేసుకుందాం నీట్గా. సో దానివల్ల ఏంటంటే చేంజ్ అవ్వకుండా నీట్గా కరెక్ట్గా అనేది వస్తుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కూడా కటింగ్ చేసి తీసేయండి. ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది తీసుకోండి. ఈ థ్రెడ్ మ్యాక్సిమం మనము ఈ ఆపోజిట్ కలర్ పెట్టాం చూడండి పైన డిజైన్కి, అలాంటి కలర్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, అంటే లుక్ బాగుంటుంది. మీ ఇష్టం, మీ దగ్గర ఏ కలర్ అయితే ఆ కలర్ తీసుకోండి. ఇలా ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసేయండి మిడిల్కి. నేను వీడియోలో ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తానో అలా ఫోల్డింగ్ చేయండి. మరలా మీరు ఆపోజిట్లో ఫోల్డింగ్ చేశారంటే డిజైన్ అనేది రాదు, ఓకేనా. ఇలా ఫోల్డింగ్ చేశాక ఈ చివరిని ఒక చిన్న రఫ్ ఇచ్చేసి కింది వరకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేయండి. ఆ చివరన చిన్నది ఫోల్డింగ్ అనేది పెట్టుకోండి. సో దానివల్ల ఖర్చు అనేది బయటికి కనిపించకుండా నీట్గా అయితే మనకి ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాన్ని అలానే క్లాత్ని కూడా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి. చేసి ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసేయడమే. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ అండి ఇది. ఇలా నీట్గా రివర్స్ చేసేసుకోండి. ఇలా పైన ఉన్నది కూడా ఇలా అంతే సేమ్ అలానే ఇలా నీట్గా రివర్స్ అనేది చేసేసుకోండి. ఇలా చూసారు కదా, ఇలా కనుక మనకి రివర్స్ చేస్తామంటే డిజైన్ అనేది వచ్చేస్తుంది తాళ్ళకి. చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి ఆపోజిట్ కలర్స్ అయినప్పుడే ఇది స్టిచ్ చేయండి, అప్పుడే లుక్ అనేది చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ వల్ల మనకి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. అదే ఒకేలాంటి కలర్స్ కానీ మనం ఇలా స్టిచ్ చేస్తామంటే అంతేమీ అందంగా రాదండి. సో అందుకని చెప్తున్నాను, ఇలా గ్రీను, పింకు, నేవీ బ్లూ, మెరూన్ కలరు ఇట్లాంటి కలర్స్ అయితే మనకి లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అంటే రెండు వేరువేరుగా ఉండాలి. ఇప్పుడు ఇంకోటి కూడా నేను అలానే స్టిచ్ చేస్తాను. చూసారు కదా ఎంత బాగున్నాయో. సో ఈ విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. చాలా సింపుల్ అండి ఇవి.